అధ్యక్ష దాదాపు పాఠశాలలకు సంబంధించినటువంటి 24,000 బస్సులు ఉన్నాయి అధ్యక్ష. ప్రతి నెల పాఠశాలలు ప్రారంభమయ్యే కంటే ముందు 15 మేకు సంబంధించి వీటిని ఫిట్నెస్కు సంబంధించిన సర్టిఫికేట్ ఇస్తాం అధ్యక్ష. ఇది మ్యాండేటరీ చేసినాం. దానికంటే ముందే స్లాట్ బుక్ చేసుకొని ఆన్లైన్లో బస్సులతో పాటుగా వాటికి సంబంధించిన డ్రైవర్లు కావచ్చు, స్పేర్ డ్రైవర్లు కావచ్చు, అటెండెంట్స్ కావచ్చు, వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ చేసి వాళ్ళందరినీ పర్ఫెక్ట్ అయిన తర్వాతనే వాని యొక్క ఫిట్నెస్ సర్టిఫికేట్ ఏం జరుగుతుంది ఆన్లైన్ లోపల చేసుకుంటారు అధ్యక్ష. దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి చట్టాలకు అనుగుణంగా 15 సంవత్సరాలు దాటిన బస్సులన్నింటినీ వెంటనే స్క్రాప్ కిందకి తీసుకొని ఎక్కడ కూడా బస్సులు నడవకుండా చర్యలు తీసుకుంటాను. అదేవిధంగా గౌరవ సభ్యులు అడిగినట్టుగా ప్రతి బస్సులో ఫైర్కు సంబంధించి కావచ్చు లేదా ఫోన్ నెంబర్ డిస్ప్లే అనేటువంటి మ్యాండేటరీ చేస్తాం. మెడికల్ కిట్ కూడా చేయడంతో పాటుగా ఎక్కడ కూడా బస్సులకు సంబంధించినటువంటి ప్రైవేట్ బస్సులతో పాటుగా ప్రైవేట్ బస్సులు అయితే వాళ్ళు స్కూళ్ళు చిల్డ్రన్స్కి సంబంధించిన నడుపుకుంటారు. గౌరవ సభ్యులు పాఠశాల విద్యార్థుల సమయంలో ఆర్టీసీ బస్సులకు సంబంధించి నడపమని చెప్పినారు. తప్పకుండా ఎక్కడెక్కడైతే పాఠశాల ఏరియాలు ఉన్నాయో వాటన్నిటి ప్రకారంగా పాఠశాలకు సంబంధించినటువంటి స్కూల్ బస్సులు నడిపే కార్యక్రమం తీసుకోవడంతో పాటుగా ఎక్కడైతే స్కూల్ ఏరియా లోపల ఇంకా బస్సుల రిక్వైర్మెంట్ ఉందో ఆల్రెడీ ఇప్పటికే ముఖ్యమంత్రి గారు సూచన జరిగింది. వీటికి సంబంధించినటువంటి ఈ యొక్క సేఫ్టీ మెజర్మెంట్స్తో పాటుగా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. రవాణా శాఖ అని రాష్ట్ర స్థాయి సమీక్ష కూడా నిర్వహించి రవాణా శాఖ మంత్రిగా దీనికి సంబంధించి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. దాంతో పాటుగా పిల్లలకు కూడా అవగాహన ఉండాలని యూనిసెఫ్ ఆధ్వర్యంలో ఇట్లా ప్రతి స్కూల్లో కార్పొరేట్ స్కూల్లో ఒక ట్రాక్ సిస్టమ్, దీనికి సంబంధించిన ట్రాఫిక్ రూల్స్ అవగాహనకి ప్రతి స్కూల్లో ఇటువంటి ఏర్పాటు చేయడానికి విద్యాశాఖతో సమన్వయం చేసి ముందుగా వచ్చేటువంటి వాటన్నిటిని ఏర్పాటు చేయడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా ఎక్కడ కూడా ఆర్టీఓకి సంబంధించిన విషయం లోపల నేను గౌరవ సభ్యులందరూ కూడా సభలో కోరుతా ఉన్నాం. ఎక్కడైనా స్పెసిఫిక్గా రవాణా శాఖకు సంబంధించినటువంటి ఇష్యూ ఉంటే దయచేసి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే వెంటనే స్పందించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. దాంతోపాటుగా ప్రత్యేకించి బడి పిల్లలకు సంబంధించిన శ్రద్ధ, రవాణా సౌకర్యం లోపల ఎక్కడ కూడా జాప్యం లేకుండా, ఎక్కడ కూడా నిర్లక్ష్యం లేకుండా అన్ని రకాల గౌరవ సభ్యుల సూచనలు తీసుకొని మరొకసారి మా యొక్క శాఖతో సమన్వయం చేసుకొని ఇబ్బంది